కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో, దిగులుతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే. మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి, ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి, నువ్వు దిగులుతో, వేదనతో, భయంతో, కలవరంతో, విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒకసారి ఊహించు. ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడా? మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు? ఆయన యందలి విశ్వాసమును బట్టి మనం భరోసా ఉంచి, ఏ సమయానికి ఏ కాలమునకు ఏది నాకు అవసరమో నా తండ్రి ముందే నా కోసం సిద్ధపరిచి ఉంచాడు గనక నేనేమీ భయపడను. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, మన ఊపిరి ఉన్నంత వరకు మన బాధ్యత ఆయనదే. మనం సస్తే బొందబెట్టించే బాధ్యత కూడా ఆయనదే.